ఇచ్చారో ఆ సమాధానాన్ని, ఆ శుభవర్తమానాన్ని ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ఈ డిసెంబర్ మాసంలో మేము చేసుకుంటున్నటువంటి క్రీస్తు పుట్టుక యొక్క ఆ జన్మని గురించిన విషయాలు, ఆ సంతోషం గురించిన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మేము వచ్చిన ప్రియులారా 2024 చెప్తాంది. ఏలగా పాపం వల్ల వచ్చి జీతము మరణము క్రీడ నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నేను దాన ధర్మాలు చేస్తున్నాను కదా వచ్చును. పరిశుద్ధమైన బైబిల్ చెప్తా ఉన్నది, జన్మత కర్మత మన పాపులమై ఉన్నాము. నీ జీవితం మార్చబడాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నువ్వు రక్షణ మోసుకొచ్చిన సమస్తమైన జనులారా నా వద్దకు రండి. నువ్వు ఏ భారంతో ఉన్నావు, ఏది ఆశ ఉన్నావు, ఏ దుఃఖం నీ ఇంట్లో ఉందో, ఏ నష్టం నీకు పొందుతా ఉన్నదో, ఎలాంటి పరిస్థితుల ద్వారా నువ్వు వెళుతున్నావు తెలియదు ప్రియులారా మాకైతే. అయితే వాటిలన్నిటినీ ఆ బాధలు తీర్చేవారి కొరకు లోకరక్షకుడి లోకానికి వచ్చిన్నాడు. ఆ శుభవర్తమానాన్ని ఉదయకాల సమయంలో మీ మధ్యకు తీసుకురావటానికి మరొకసారి చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేసి. ఇక మీకు కావాలి ఏదైనా సమాచారం, బైబిల్ గురించిన విషయాలు కావాలంటే ఈ కాలనీలోనే సియోను ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన జరిపించబడుతుంది. దైవ సేవకులు ఉంటారు. మీకు కావాల్సిన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మీ సందేహాలు సలహాలు తీర్చబడతాయి. మీ కాలనీ కొరకు ప్రార్థిస్తాం. ప్రియులారా మోకరించండి. अपने हरकत से, अपने करतूत से और अपने जन्म से वो गुनहगार है। प्यारे भाइयों, इंसान अपनी मन से, अपने पसंद से और अपनी मनमानी से वो गुनाह करते जा रहा है, गुनाह करते जा रहा है और गुनाह में जी रहा है और गुनाह में तबाह हो जा रहा है और गुनाह में मर जा रहा है। कोई इंसान को बर्बाद करता है, किसी को तकलीफ देता है, किसी के आंसू का कलाम कहता है कि जो तो सुकून नहीं है और जिंदगी कट्टी नहीं है, जिंदगी बोझो बन चुकी है। सिर्फ क्यों कारण? इसका कारण है बाप की मजबूरी, मौत है। ये खुदा का कलाम कहता है गुनाह कौन बचाएगा, कौन बचाएगा? अपना परिवार, अपना पैसा, अपना ज्ञान, अपनी पढ़ाई क्या है, दुनिया क्या ताकत है। प्यारे भाइयों, फिर कैसा बच्चे मेरी जिंदगी आप सोच रहे होंगे। आपके गुनाह के खातिर और मेरे गुनाह के खातिर वो क्रूस पर मारा गया, गाड़ा गया, तीसरे दिन जी उठा। खुदा आपको बरकत दे और आपका घराना ईसा अलैहिस्सलाम पर भरोसा करो, आप और आपका घराना उतार पाएगा। ऊपर वाला यानी ईसा अलैहिस्सलाम आपको बरकत दे। गॉड ब्लेस यू। बोलिए जिंदा खुदावन यीशु मसीह की, फिर से आने वाला यीशु मसीह की, नजरत देने वाला यीशु मसीह की। हालेलुया। ఆత్మ దేవుని దగ్గర వెళ్ళిపోతుంది కనుక మనిషి చనిపోయిన తర్వాత రెండు దారులు, ఒకటి పరలోకము, మరొకటి నరకము. ఏ దారి కావాలో నీవే ఎంచుకో, అది నీ చేతుల్లో ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. నీ మరణానంతరము నీ యొక్క ఆత్మ దేవుని మన పాపాలను, మన రోగాలను, మన శాపాలను వారు గ్రహించుకోలేరు. రక్తాన్ని కార్చి తన రక్తంతో మనల్ని కొన్నాడు. అటువంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలము? వజ్ర వైడూర్యాలు, బంగారములు, వెండి నగలు ఇవ్వగలమా? లేదు. కేవలం శుద్ధ హృదయం. అది నీ హృదయం నాకిమ్ము అని యేసుక్రీస్తు ప్రభువారి ఉదయకాల సమయంలో సెలవిస్తున్నాడు. కనుక నీ ఇంటి వారందరూ రక్షణ పొందేదరు. ఏ దారి